హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ మాస్ టాక్స్. మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? రోజులో కొంత టైం చూస్తే పర్వాలేదు, బట్ రోజంతా చూస్తున్నారా? మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినా, మాల్కి వెళ్ళినా, కిచెన్లో ఏదైనా పని ఉన్నా, లేకంటే ఇంట్లో ఏదైనా పూజ ఉన్నా, మనం పిల్లల్ని కంట్రోల్ చేయడానికి మనకి ఉన్న ఒకే ఒక వెపన్ ఏంటి? పిల్లలకి ఫోన్ ఇచ్చేయడం. ఇంకా మనం వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఇదే పనిలో ఉంటారు. చిన్న పిల్లలు తరచూ ఫోన్ చూడటం వల్ల వాళ్ళ కళ్ళు అండ్ వాళ్ళ హెల్త్ ఎంతలా ఎఫెక్ట్ అవుతుందో ఎన్ని రీసెర్చ్‌లో ప్రూవ్ అయింది. ఇదంతా మనకి తెలిసినా కూడా ఏదో ఒక చిన్న చూపుతో ఇప్పటికి మనం అవసరం తీరిపోవాలి అనేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి మన పని మనం చేసుకుంటూ ఉంటాం కదా! వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీయే లేకుండా అయిపోతుంది. అండ్ ఆల్సో వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ గ్రోత్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా ఎక్కువగా ఫోన్‌కి అడిక్ట్ అవ్వకుండా రైట్ వేలో ఒక టెక్నాలజీ ఆర్ ఎడ్యుకేషన్ పిల్లలకి రీచ్ అవుతూ అండ్ ఆల్సో వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ కాంపిటీషన్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళలో రావడానికి నేను ఒక 7 పాయింట్స్‌తో వాళ్ళకి అలవాటు చేశాననమాట. చాలేమ్మా, ఇంట్రెస్ట్ అనేది పిల్లలకి వాళ్ళ పాటికి వాళ్ళకి రావాలి గానీ మనం నేర్పిస్తే రాదు. లేకపోతే ఫోన్ చూడటం అనేది పిల్లల లైఫ్‌లో ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో ఒక ఫేజ్‌లో అలా ఉంటుంది. తర్వాత వాళ్ళ పాటికి వాళ్ళే మానేస్తారు అని ఇలా మాట్లాడే పేరెంట్స్‌ని కూడా చూస్తుంటాం కదా! అండ్ అండ్ యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్. మీ పిల్లలు ఒక లైఫ్‌లో ఒక ఫేజ్ తర్వాత వాళ్ళ పాటికి వాళ్ళే ఫోన్ ఆపేశారు అంటే. బట్ ఇలా మాట్లాడిన పేరెంట్సే తర్వాత పిల్లలకి ఎలా ఫోన్ అడిక్షన్ తగ్గించాలి, వాళ్ళని దాని నుంచి డైవర్ట్ చేసి వేరే యాక్టివిటీస్ ఆర్ ఎడ్యుకేషన్‌లోకి వాళ్ళని ఎలా మార్చాలి అని సతమతమవుతున్న పేరెంట్స్ కూడా చాలా మందే ఉన్నారు. సో, ఇవన్నీ మనం స్టార్టింగ్ నుంచే గమనించి వాళ్ళకి ఫోన్, టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్, యాక్టివిటీస్ ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్ వేలో ఒక ఫుల్ మీల్స్ లాగా ప్రతిదీ కొంచెం పార్ట్స్ ఉండేలాగా అలవాటు చేయాల్సిన బాధ్యత మనదే. మా పిల్లలకి ఫోన్ అడిక్షన్ తగ్గించడానికి నేను ఫాలో అయిన ఒక 7 పాయింట్ ఎనాలిసిస్‌ని ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ 7 పాయింట్ ఎనాలిసిస్‌లో ద వెరీ ఫస్ట్ పాయింట్, సెట్ స్క్రీన్ టైమ్ లిమిట్స్. యాక్చువల్‌గా వి షుడ్ ఎస్టాబ్లిష్ a reasonable and careful screen time limit for the kids. It differs from one kid to the other kid. In most of the devices, we are able to set daily limit or weekly time limit of 20 to 30 minutes per day or something like that. యాక్చువల్గా ఇలా ఒక టైం లిమిట్ సెట్ చేశాక మన మొబైల్స్లో ఆర్ గ్యాడ్జెట్స్లో ఒక ఫోన్లో ఒక అలార్మ్ సౌండ్ రింగ్ అవుతుంది. సో దట్ పర్టికులర్ టైం లిమిట్ అయిపోగానే ఆ ఫోన్ రింగ్ అవ్వగానే ఇంకా ఫోన్ ఆఫ్ చేసి పిల్లలు మనకి ఫోన్ ఇచ్చేయాలి అనే ఒక ఇండికేషన్ అనమాట. మేబీ స్టార్టింగ్లో ఆ సౌండ్ రాగానే పిల్లలు చాలా ఇరిటేట్ అవ్వచ్చు, వాళ్ళకి కోపం రావచ్చు, లేదంటే ఏడవచ్చు. బట్ చిన్నగా వాళ్ళకి అలవాటైపోతుందనమాట. ఇలాంటి ఒక సౌండ్ రాగానే ఓకే, టైం అయిపోయింది, మనం ఇంకా ఫోన్ ఆపేయాలి అని ఒక ఇండికేషన్, ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళలో అలవాటవుతుంది. ద సెకండ్ పాయింట్ ఈస్ క్రియేట్ టెక్ ఫ్రీ జోన్స్. యాక్చువల్గా మనం ఎప్పుడైనా బయటకెళ్ళినప్పుడు, రెస్టారెంట్‌లో ఫుడ్ తినేటప్పుడు, సరే బయటకెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు పిల్లలు అస్సలు మాట వినరు కదా! సో, స్టార్టింగ్ డేస్‌లో ఇలా చేయాలి. ఇంట్లో కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ పెట్టాలి. సంథింగ్ లైక్ డైనింగ్ టేబుల్ దగ్గర ఆర్ ఎల్స్ నిద్రపోయేటప్పుడు బెడ్‌రూమ్‌లోకొచ్చినప్పుడు అసలు ఫోన్ యూజ్ చేయకూడదు. ఇవి రెస్ట్రిక్టెడ్ ఏరియాస్. ఇక్కడ అసలు ఫోనే యూజ్ చేయకూడదు అని వాళ్ళకి మనం చిన్నగా చెప్పడం స్టార్ట్ చేయాలి. మేబీ స్టార్టింగ్‌లో వాళ్ళకి కోపం వచ్చి ఫుడ్ తినే దగ్గర ఆర్ ఎల్స్ డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళు కామ్‌గా మనతో ఎవ్వరితో మాట్లాడకుండా కామ్‌గా తినేసి వెళ్ళిపోవచ్చు. బట్ యాస్ ద డేస్ ప్రోగ్రెస్ వాళ్ళు నిద్రపోయే ముందు అమ్మతో, నాన్నతో కొన్ని మాటలు మాట్లాడాలి. రోజంతా స్కూల్‌లో ఏం జరిగిందో చెప్పాలి. వాళ్ళు లేదంటే మనం వాళ్ళకి కథలు చెప్తూ ఇలా వాళ్ళకి అలవాటు చేస్తే నిద్రపోయే ముందు ఫోన్ అలవాటు లేకుండా ఫోన్ చూడకూడదు, ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఒక ఇండికేషన్ వాళ్ళు స్లోగా అలవాటు చేసుకుంటారు. అండ్ నేను ఫాలో అయిన థర్డ్ ట్రిక్ ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్. యాక్చువల్గా పిల్లలకి మనం చాలా ఎంకరేజ్ చేయాలి. అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఆర్ గేమ్స్ ఆడడం, డాన్స్ చేయడం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లేకపోతే కీబోర్డ్ ప్లే చేయడం, డిఫరెంట్ థింగ్స్. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోగలగాలి. సరే, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే చెప్పట్లేదు అండ్ ఆల్సో మనకు కూడా తెలుసుకోవడం కష్టమవుతుంది అనుకుంటే ఏదో ఒక క్లాస్‌లో, డ్రాయింగ్ క్లాస్‌లో, డాన్స్ క్లాస్‌లో ఏదో ఒక దాంట్లో జాయిన్ చేయండి. ఒక 1 మంత్ అలా చూడండి. వాళ్ళు అది సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వెళ్ళను అని అంటున్నారా, అది మాన్పించేసి ఇంకొక దాంట్లో జాయిన్ చేయండి. స్లోగా ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. సో, వేరొక డిఫరెంట్ యాక్టివిటీలో వాళ్ళకి ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది అంటే ఆటోమేటిక్‌గా ఈ స్క్రీన్ టైమ్ రెడ్యూస్ అయిపోతుంది. అండ్ వాళ్ళు ఆ యాక్టివిటీలో చాలా బాగా గ్రో అవ్వగలుగుతారు. అండ్ ద ఫోర్త్ పాయింట్ టు రెడ్యూస్ స్క్రీన్ టైమ్ ఈస్ ఎస్టాబ్లిష్ ఎ డైలీ రొటీన్. పిల్లలకి యాక్చువల్‌గా మనమే ఒక టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసి ఇవ్వాలనమాట. లేదంటే కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళ పాటికి వాళ్ళనే ఒక టైమ్ టేబుల్ వేసుకోమనాలి. అండ్ దీన్ని కంటిన్యూయస్‌గా ఒక 21 డేస్ ఫాలో అయ్యేలాగా మనమే చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్‌గా టైమ్ టేబుల్ అందరం వేస్తాం. ఒక 4 రోజులు చేస్తాం. దాని తర్వాత టైము ఉండదు, టేబులు ఉండదు.
అందువల్ల ఖచ్చితంగా ఒక 21 డేస్ పాటు ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలి. దిస్ ఈస్ ద టైమ్ టు వర్క్, దిస్ ఈస్ ద టైమ్ టు డూ యువర్ హోంవర్క్, దిస్ ఈస్ ద టైమ్ టు గో టు స్కూల్, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యువర్ డాన్స్, ఫర్ యువర్ ఆర్ట్ యాక్టివిటీస్ ఆర్ ఎల్స్ ఫర్ ఎనీ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటీషన్. ఇలా పర్టికులర్గా ఒక టైం మనం నోట్ చేసి పెట్టాము అంటే, అండ్ ఆల్సో దానికి మనం రివార్డ్స్ కూడా ఇస్తుండాలి. ఇవాళ డైలీ యాక్టివిటీలో నోట్ చేసిన అన్ని పాయింట్స్లో కరెక్ట్గా ఫాలో అయితే అన్ని టిక్స్ నోట్ చేసుకోమని చెప్పండి. ఏమైనా కొన్ని రీజన్స్ వల్ల ఏదైనా ఫాలో అవ్వకపోతే దానికి క్రాస్ చేసుకోమని చెప్పండి. సో ఏ రోజైతే అన్ని టిక్ మార్క్స్ వస్తాయి, ఒక్క చోట కూడా క్రాస్ మార్క్ రాకుండా అన్ని యాక్టివిటీస్ టైం టు టైం ఫాలో అయ్యారు అని అనిపిస్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పండి. సో పిల్లలు దానికి అట్రాక్ట్ అయ్యి, ఓకే ఈ టైంలోనే నేను గ్యాడ్జెట్ చూడాలి, ఈ టైంలోనే మొబైల్లో గేమ్స్ ఆడాలి, ఈ టైంలో చదువుకోవాలి అని స్లోగా ఆ డైలీ రొటీన్కి హ్యాబిచువేట్ అయిపోతారు ఆ గిఫ్ట్ కోసమైనా. అండ్ ద ఫిఫ్త్ పాయింట్ ఈస్ యూజ్ ఎడ్యుకేషనల్ యాప్స్. If the screen time or watching a phone is inevitable for your kids, this is a super trick for you people. కొన్ని డిఫరెంట్ ఎడ్యుకేషనల్ యాప్స్ డౌన్లోడ్ చేసి ఇవ్వండి. సంథింగ్ లైక్ ఫన్ లెర్నింగ్ రెండు కలిపి ఉండేలాగా డిఫరెంట్ మ్యాథ్ పజిల్స్ కానీ సైన్స్ పజిల్స్ కానీ, మేక్ ఇట్ ఇంట్రెస్ట్ని బట్టి. లేకపోతే కొంతమందికి ఆర్ట్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ కొంతమందికి డిఫరెంట్ సంథింగ్ లైక్ సెలూన్ యాప్స్ కూడా ఉంటాయి. నెయిల్ పాలిష్ చేయడం, హెయిర్ డ్రెస్ చేసుకోవడం, ఇలాంటివి ఇంట్రెస్ట్ అనుకోండి, ఇలాంటి యాప్స్ ఇవ్వండి. సో వాళ్ళు మొబైల్ అడిగిన టైంలో అదల్స్ మీకు బాగా పని ఎక్కువ ఉండే టైంలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ యాప్స్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. అండ్ ఈ పర్టికులర్ టైం వరకు ఇలాంటి యాప్స్ చూడొచ్చు అనే ఒక రూల్ పెట్టండి. అండ్ ద సిక్స్త్ పాయింట్ ఈస్ కమ్యూనికేట్ ఓపెన్లీ విత్ యువర్ కిడ్స్. మనం చాలా ఓపెన్గా మన కాన్వర్జేషన్స్ చాలా ఆనెస్ట్గా క్లియర్గా ఉండాలి మన కిడ్స్తో. మనం కొంచెమైనా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడగలగాలి, వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. ఇలా ఓపెన్ కాన్వర్జేషన్స్ చిన్నప్పటి నుంచి అన్ని టాపిక్స్ గురించి, ఈ ఫోన్తో మొదలుకొని వాళ్ళు టీనేజ్ వచ్చి పెద్దయ్యేదాకా ఇలా ఓపెన్ కాన్వర్జేషన్ వాళ్ళతో మాట్లాడడం మనమే ఇనిషియేట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా అలవాటైతే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల వచ్చే నష్టాల గురించి డిఫరెంట్ ఆర్టికల్స్ చూపించండి, న్యూస్ పేపర్స్ చూపించండి, లేదంటే మీకు తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. పేరెంట్స్గా వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేస్తారు. సో మనం ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఓపెన్ కాన్వర్జేషన్స్ వాళ్ళతో అన్ని టాపిక్స్ గురించి చేస్తూ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి చెప్పడానికి వాళ్ళు భయపడకుండా ఉంటారు. అండ్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, పిల్లలు మనం చెప్పేది చేయరు, మనం చేసేది చేస్తారు. ఇది నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో ఫస్ట్ పిల్లలకి స్క్రీన్ టైం తగ్గించాలి అని ఆలోచన వచ్చే ముందే మనం మన స్క్రీన్ టైం గురించి కూడా ఆలోచించుకోవాలి. బట్ ఓకే, ఒక ఆండ్రాయిడ్ డెవలపర్ అనుకోండి, మీరు ఎక్కువగా ఫోన్ గురించే ఎక్కువ రీసెర్చ్ చేస్తుండాలి అండ్ ఫోన్ యూస్ చేస్తుండాలి. పిల్లలకి పెట్టినట్టుగా ఒక టైం లిమిట్ ఒక 20 minutes 30 minutes అని పెట్టుకుంటే వాళ్ళు కాదు. బట్ పిల్లలకి అది అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అంటే, మనం యూస్ చేసే ఫోన్ ఆర్ ఫోన్లో మనం ఎక్కువసేపు ఏం చూస్తున్నాం, ఏ పర్పస్ కోసం మనం వర్క్ చేస్తున్నాం అని ఒక మైండ్ఫుల్ వేలో వాళ్ళకి అర్థమయ్యేలాగా మన బిహేవియర్ ఉండాలి. పిల్లలు అదే చూస్తారు, అదే చేస్తారు. సో వీ షుడ్ బి ద టెక్ రోల్ మోడల్ ఫర్ అవర్ కిడ్స్. యూజువల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని, నువ్వు మీ అమ్మలాగే మాట్లాడుతున్నావే, మీ నాన్నలాగే డ్రెస్ చేసుకుంటున్నావే, చిన్నప్పుడు మీ నాన్న కూడా ఇలాగే చేసేవారు, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం కదా. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, పిల్లలు మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలాంటి గుడ్ థింగ్స్ చేస్తున్నామో, బ్యాడ్ థింగ్స్ చేస్తున్నామా అనేది మనల్ని చూస్తూ పెరుగుతారు. సో ఇలా డిఫరెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను మా పిల్లలకి ఫోన్ ఎక్కువ అడిక్ట్ అవ్వకుండా డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయగలిగాను. నేనే చేయగలిగాను అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి ఫోన్ అడిక్షన్ నుంచి బయటకి తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న డిఫరెంట్ హిడెన్ ఎబిలిటీస్ని గ్రో అయ్యేలా చేద్దాం. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ష్యూర్గా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నట్టు అలా వెళ్ళే ముందు ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.